ఎంత డజన్ మామిడికాయలు? 400. ఇవెంత? 500 పడుతుంది సార్ డజన్. 500. ఎంత? 500 పడుతుంది సార్. 500 రూపాయికి రావా? రూపాయికి రావా అడుగుతున్నా. రూపాయికి ఎట్లా అవుతుంది సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? రూపాయికి అబ్బా? రూపాయికి ఎట్లా అవుతుంది సార్ మామిడికాయలు? అదే బాబు విశాఖపట్నం చంద్రబాబు ఎకరం రూపాయికి ఎత్తుంటే నువ్వు మామిడికాయలు ఇవ్వ ఏంది? సార్ 3 సార్ చంద్రబాబు అడగాలి సార్. కాదా రూపాయికి ఇవ్వ డజను? రావు సార్ రావు సార్ 3 సార్ పొద్దున మీరు మా మీద చూడలేదు నువ్వు కాదా సార్. రావులే పోండి సార్. ఇవ్వడు రావా? రావులే పోండి సార్. సార్ ఏం మాట్లాడతారు సార్ మీరు? చిన్న ఇవ్వు సార్. ఇవి 500 పడుతుంది. రూపాయికి సార్ ఏం మాట్లాడతారు సార్? పొద్దున రూపాయికి వస్తుంది ఇవ్వ. రూపాయికి ఎన్ని వస్తాను నువ్వు? వెళ్ళండి సార్ వెళ్ళండి సార్. మళ్ళీ ఉన్నారు పోండి సార్. రూపాయి పెట్రోల్ కొట్టా ఏంటి? రూపాయి పెట్రోల్ కొట్టు. రూపాయా? రూపాయికి ఏంటంటే పొద్దున్నే జోకులు. రూపాయి ఏంది? ఎంత రూపాయి పెట్రోల్ కదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే విశాఖపట్నం చంద్రబాబు ఎకరా రూపాయికి ఇస్తున్నాడా? రూపాయి పెట్రోల్ మళ్ళీ మాట్లాడుతున్నారు. రూపాయి పెట్రోల్ వచ్చేందుకు కొట్టు. రాదుకోండి. కాదు రూపాయికి వచ్చేందుకు కొట్టు. ఏమండి పొద్దున్నే మమ్మల్ని ఇసుకుంటూ రూపాయి పెట్రోల్ ఏంటండి? కాదా వచ్చేందుకు కొట్టబ్బా. రాదండి. అది పెట్రోల్ బంక్ అనుకుంటారా? డబ్బా కొట్టుకుంటున్నారా? రూపాయి పెట్రోల్ ఏంది? రాదా? రాదు. ఎకరాలు వస్తున్నాయి రూపాయికి. ఏమండి ఎకరాలతో కొనుక్కోండి. ఆయిల్ మాత్రం రాదు. సర్లేదు. రూపాయికి డజన్ మామిడికాయలు ఇవ్వంటే ఏం సార్ పొద్దునే కామెడీ చేస్తారని చెప్పేసి మామిడికాయలు నవ్వాడు. రూపాయికి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టమంటే పెట్రోల్ బంక్ నన్ను కసురుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకే మురస అన్న కంపెనీకి కొన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఏంటి సార్ ఎలా అంటే వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రయోజనం లేకుండా ఏం చేయడు కదా. దీని మీద మన వైఎస్ఆర్సీపీ ఎంక్వైరీ చేస్తే మురస అన్న కంపెనీ అమెరికాలో ఒక అపార్ట్మెంట్ ఒక ప్లాట్ దీని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఒక సామాన్యుడు కట్టే కరెంట్ బిల్ ఎంత వస్తుందో అంతే వస్తుంది. వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారు ఆంధ్రాకి. అది మనం నమ్మాలంట. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారో తెలుసుకోవాల్సిన తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.